उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा हरे रामा राम राम हरे हरे। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्ते अहं चादिमां त्वां प्रपन्नम्। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश भाषसे गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः। न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वभयमतः परम्। देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति। मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो अनित्याः तां स्थितिक्षस्व भारत। न जायते म्रियते वा कदाचिन् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतो अयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णान्या अन्यानि संयाति नवानि देहि। नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मात् अपरिहर्याद्ये न त्वं शोचितुमर्हसि। So today we are in chapter 2, shloka 29. సో ఇక్కడ సోల్ చాలా ఆశ్చర్యమైనది అని చెప్తున్నాడు. ఎందుకు ఆశ్చర్యం, ఎందువల్ల దాన్ని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు చూడండి. ఇది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. మళ్ళీ ఒకసారి ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఇక్కడ చూడండి, ఇంకా ట్రాన్స్లేషన్ లో ఏం చెప్తున్నాడు చూడండి. సమ్ లుక్ ఆన్ ద సోల్ యాజ్ అమేజింగ్, some describe him as amazing, and some hear of him as amazing, while others, even after hearing about him, cannot understand him at all. అది కొందరు చూస్తారు, చాలా అమేజింగ్ గా చూస్తారు అనమాట దాన్ని. అంటే ఎందుకు అమేజింగ్, వాళ్ళకి ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది? ఇప్పుడు ఒక బనియన్ ట్రీలో, అంత పెద్ద బనియన్ ట్రీలో సోల్ ఉంది, ఇంకా మనలో సోల్ ఉంది, ఇంకా ఒక యాంట్ లో సోల్ ఉంది, ఇంకా చిన్న చిన్న మైక్రోబ్స్ లైక్ కరోనా వైరస్ ఇలాంటి వాటిల్లో కూడా సోల్ ఉంది. జస్ట్ ఇమాజిన్. సో కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు దాన్ని, ఇంకా ఆశ్చర్యంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది ఇలా చేస్తుంది చూసావా, అంత చిన్నది,
హృదయంలో ఉండి అది మొత్తం బాడీ అంతా దాని ఎనర్జీ బాడీ అంతా ఉంది. ఉమ్, ఉమ్, ఆ, ప్రతి ఒక్కటి దాన్ని అంతే. నాట్ ఓన్లీ ఒక హ్యూమన్ బీయింగ్, నేను మాట్లాడేది హ్యూమన్ బీయింగ్ లో బాడీ అంతా స్ప్రెడ్ అయింది. ఎలా తెలుసు నీకు? బికాస్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్, సో యూ కెన్ అండర్స్టాండ్ మీ బాడీ అంతా స్ప్రెడ్ అయిందని కదా. సో అలాగే ఒక బనియన్ ట్రీలో స్ప్రెడ్ అయి ఉంది, ఒక ant లో స్ప్రెడ్ అయి ఉంది, ఇలా మొత్తం స్ప్రెడ్ అయి ఉంది అది. సో అది ఒక అమేజింగ్ గా వర్ణిస్తారు. అండ్ సమ్ హియర్ ఆఫ్ హిమ్ యాజ్ అమేజింగ్, కొందరు చాలా ఆశ్చర్యంగా వింటూ ఉంటారు అనమాట. వైల్ అదర్స్ ఈవెన్ ఆఫ్టర్ హియరింగ్ అబౌట్ హిమ్, ఎప్పుడైతే విన్న తర్వాత కూడా ఆ, కొందరైతే అది అర్థమే కాదు వాళ్ళకి, అసలు అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు అర్థం కాదు వాళ్ళకి అంటే, బికాస్ ఈ బాడీ ఈ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మనకి ఇప్పుడు ఉన్న బాడీ మన తల్లిదండ్రులు ఇచ్చారు. మన తల్లిదండ్రుల నుంచి బాడీ వచ్చింది. Is it permanent? No, it is not permanent, right? After few years, like 50 years, 70 years, 80 years, maximum 100 years. కలియుగం 100 years కంటే ఎక్కువ ఉండలేం కదా. 100 years maximum బ్రతుకుతాము, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ బాడీ పోతుంది. ముసలిది అయిపోయినాక ఈ బాడీ వదిలేస్తుంది. సో సోల్ వదిలేసి ఇంకొక బాడీ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఏది పర్మనెంట్? దిస్ ఇస్ టెంపరీ, రైట్? బాడీ ఇస్ టెంపరీ. కానీ పర్మనెంట్ ఏది? ఈ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి సోల్ ఇస్ పర్మనెంట్. ఈ పర్మనెంట్ ఉన్న సోల్ ఏంటి అది? అది దాని యొక్క మదర్ ఫాదర్ ఎవరు? రాధారాణి అండ్ కృష్ణ. సో వీళ్ళు గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు అన్ని కష్టాలు పోతాయి. అప్పటి వరకు నీకు కష్టాలు పోవు. ఎందుకు? ఎందుకు కష్టాలు పోవు నీకు? ఎందుకంటే వ్యాస మహర్షి ఈ రోట్ ఎవ్రీథింగ్, అన్ని చెప్పేశాడు మనకి. ఎందుకు మనం ఇప్పుడు ఇందులో ఈ ఎత్తు పైన ఉన్నాము, కానీ మళ్ళీ గాడ్ దగ్గరికి వెళ్ళడానికి అన్ని ఇచ్చేశాడు. అన్ని ఇచ్చేశాడు. అన్ని ఆ, ఎలా నువ్వు వెళ్ళాలి అనేది కూడా నీకు ఆ వేదాల్స్ లో గాడే ఇచ్చేశాడు నీకు. సో నువ్వు ఇక్కడ ఉన్నావు. సో యు ఆర్ ఎంజాయింగ్ హియర్. Enjoy. How many years you want to enjoy, or how many uh, life lives you want to enjoy? You can enjoy those lives. ఎంజాయ్ చేస్తావు, కానీ ఒక పర్టికులర్ టైంలో యూ విల్ క్రై, రైట్? నువ్వు ఏడుస్తావు. ఆ, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఏంటి ఏంది బాధ అనేది పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ దగ్గర నీకు ఏమనిపిస్తుంది? నువ్వు యూ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ వాట్ ఈజ్ యాక్చువల్ ట్రూత్ ఏంటి అనేది చూసుకున్నప్పుడు, నీ ట్రూత్ తెలుసుకున్నప్పుడు నీకు సోల్ అనేది ఉంది ఒకటి. ఆ సోల్ ఎప్పటి నుంచో ప్రయాణిస్తుంది, ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి ఆ సోల్ ప్రయాణిస్తుంది అని ఇదంతా తెలుసుకున్నప్పుడు, దెన్ యూ విల్ థింక్ అబౌట్ వాట్ యాక్చువల్లీ, వై ఐఎమ్ సఫరింగ్ హియర్, హౌ టు గో బ్యాక్, అంటే రియల్ అంటే యాక్చువల్ హోమ్ ఏది, నా ఇల్లు ఎవరు, ఈ ఇల్లు ఎక్కడుంది, అక్కడికి నేను ఎట్లా వెళ్ళాలి అనేది నువ్వు ఆలోచించినప్పుడు యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ భగవద్గీత, భాగవతం, ఈ ఉపనిషత్స్ ఇవన్నీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక ఉపనిషత్ లో ఒకటి వ్యాస మహర్షి ఒకటి చెప్పాడు, చూడండి. శ్రవణయాపి బహుభిర్యోన లభ్యః శృణ్వంతో అపి బహవో యం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలో అస్య లబ్ధా ఆశ్చర్యోస్య జ్ఞాత కుశలానుశిష్టః. చూడండి ఇక్కడ ఇక్కడ చెప్పింది ఏంటి, దాని మీనింగ్ ఏంటి చూడండి. ద ఫ్యాక్ట్ ద అటామిక్ సోల్ ఈస్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ఎ గిగాంటిక్ యానిమల్. గిగాంటిక్ యానిమల్ లో ఉంది సోల్. అంటే లైక్ ఎలిఫెంట్ వీటిల్లో ఉంది, ఒక బనియన్ ట్రీలో ఉంది, ఇన్ ద బాడీ ఆఫ్ ఎ గిగాంటిక్ బనియన్ ట్రీ అందులో ఉంది. అండ్ ఆల్సో ఇన్ ద మైక్రోబిక్ జర్మ్స్, చిన్న చిన్న మైక్రోబ్స్ లో కూడా సోల్ ఉంది. మిలియన్స్ అండ్ బిలియన్స్ which occupy only an inch of space. ఒక ఇంచ్ స్పేస్ లో ఎన్నో మైక్రోబ్స్ ఉంటాయి అక్కడ కదా. చిన్న చిన్నవి ఉంటాయి మైక్రోబ్స్. అందులో ప్రతి ఒక్క దాంట్లో సోల్ ఉన్నాయి. అంటే కుప్పలు కుప్పలు ఉన్నాయి సోల్స్ అక్కడ. ఒక్క పార్ట్ లో చిన్న ఇంచ్ ఆఫ్ స్పేస్ లో కుప్పలు తెప్పలు ఉన్నాయి సోల్స్. ఈ సటన్లీ వెరీ అమేజింగ్ కదా. అదే అమేజింగ్, అదే ఆశ్చర్యం అని చెప్తున్నాడు ఉపనిషత్తులోనే. ఇస్తున్నాడు ఏంటి, ఒక్కొక్కరు అమేజింగ్ గా ఫీల్ అవుతున్నారంట ఈ ఆ, ఇవన్నీ. ఉమ్, ఉమ్,
ఇంకొకటి ఏంటి, మీకు ఇంకోటి చెప్పేది ఏంటి, ఈ సోల్ ని ఎండ్ చేయడానికి, అంటే ఈ లైఫ్ స్పాన్ ఇలా బర్త్ డెత్ బర్త్ డెత్ బర్త్ డెత్ ఇవన్నీ స్టాప్ చేయడానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చేసాడు కృష్ణ. ఏంటి, జస్ట్ దట్ దట్ ఈస్ గివెన్ బై యాక్చువల్లీ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు కృష్ణానే చైతన్య మహాప్రభు లాగా వచ్చాడు. ఎప్పుడు 500 years బ్యాక్ హీ కేమ్ అండ్ హీ గేవ్ అస్ దిస్. ఇది చెప్పాడు ఏంటి, ఈ మంత్ర అందరికి చెప్పేశాడు, అవుట్ చేసేసాడు, పేపర్ అవుట్ లాగా అందరికి చెప్పేశాడు. సో చాంట్ అండ్ బీ హ్యాపీ, చాంట్ అండ్ బీ హ్యాపీ, అది. సో అప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయింది, అందరు చాంటింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు తపస్సు 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 అంటే అదే చాంటింగ్. సో ఎలా చేయాలి తపస్సు కూడా, నువ్వు ఏదో ఒకటి ఆలోచించకూడదు, నీ మనసు ఉంది కదా ఎక్కడికో వెళ్తూ ఉంటది. సో యూ హ్యావ్ టు స్టాప్ దట్ థింకింగ్. థింకింగ్ స్టాప్ చేసి నువ్వేం చేయాలి, ఉమ్, నువ్వు నీది నువ్వు చాంటింగ్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ప్యూరిఫై అవుతావు. దెన్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దిస్ వరల్డ్. అప్పుడే నువ్వు ఫ్రీ అవ్వగలవు. నీకు ఇంకోటి ఏంటి, మెల్లిమెల్లిగా నీకు నీకు ఏదైనా కష్టాలు వచ్చినా ఇట్ విల్ సాల్వ్, దిస్ చాంటింగ్ విల్ సాల్వ్ యూ. తప్పకుండా హెల్ప్ చేస్తుంది నీకు. ఏది వచ్చినా నీకు చెప్తూ ఉంటది అనమాట. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ కరెక్ట్ అని అదే చెప్తూ ఉంటది, అదే తీసుకెళ్తూ ఉంటది. నువ్వు అసలు నువ్వు నీకు చెప్పడమే కాదు, అదే తీసుకెళ్ళిపోతూ ఉంటది. అదే నిన్ను నెట్టుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటది అనమాట. తీసుకెళ్ళిపోయి అట్ ద ఎండ్ ముక్తిలోకి తీసుకెళ్ళిపోతుంది. ముక్తి ఇన్ ద మీన్స్ వాట్, నో బర్త్ నో డెత్, ఇక్కడ ఉండవు ఇంకా. యూ విల్ గో టు గోలోక, దేర్ యూ విల్ గెట్ ఏ గుడ్ జాబ్. అక్కడ భగవాన్ కింద నీకు ఒక జాబ్ దొరుకుతుంది. ఎందుకు, ఎట్లా ఈ భగవాన్ కింద జాబ్ దొరకడం ఏంటి, ఇప్పుడు నాసా వాడు ఒక శాటిలైట్ ని పంపించాలి, పైకి పంపించాలంటే హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ దేర్, ఎంత మంది వర్క్ చేస్తున్నారు, బాప్ రే, అసలు చెప్పలేము, అంతమంది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ ఆ, పైకి ఆ, వెళ్ళిపోయినప్పుడు శాటిలైట్ ఎంత మంది హ్యాపీ ఫీల్ అవుతారో, అది సక్సెస్ అయినప్పుడు కూడా. ఆ, కదా, మీ అందరికీ తెలుసు, టీవీస్ లో చూస్తుంటాం, న్యూస్ లో చూస్తుంటాం, శాటిలైట్ వెళ్ళింది, సక్సెస్ఫుల్ అయింది, అది ఇదని, చంద్రయానంకి వెళ్ళింది, అవన్నీ వింటూ ఉన్నాం కదా. సో అలాగే ఎంతో మంది వర్క్ చేస్తుంటారు ఆ చిన్న ఒక శాటిలైట్ పంపించడానికి. ఇన్ ద సేమ్ వే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సో మెనీ లోకాస్, అసలు చెప్పలేము, వండర్ఫుల్ అమేజింగ్ లోకాస్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్ అంతా, వేదవ్యాస he already explained in Bhagavatam and in Chaitanya Charitamritham. ఇవన్నీ హైయర్ స్టడీస్ లైక్ డిగ్రీ పీజీ లాగా అన్నమాట. ఇప్పుడు భగవద్గీత ఇస్ లైక్ ఇంటర్ అన్నమాట. సో మీరు అందరూ ఇప్పుడు ఇప్పుడు భక్తిలో ఇంటర్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఇంటర్ యూ హ్యావ్ టు నో అబౌట్ భాగవతం. ఇంకా అమేజింగ్ థింగ్స్ ఉంటాయి, అసలు ఏమి లోకాస్ ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నది, గోలోకం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది, కృష్ణ ఏం చేస్తాడు అంత మీకు కొంచెం కొంచెం చెప్తున్నాను, ఆ నాలెడ్జ్ కూడా. కానీ మ్, ఇవన్నీ తెలుసుకోవాలి, తెలుసుకుంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ పుడుతూ ఉంటుంది. సో ఈ సోల్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు బాడీ కోసం ఫుడ్ తింటూ ఉంటే బాడీ బిల్డప్ అవుతూ ఉంటది, చాలా హెల్తీగా, చాలా ఆ ఏమంటారు, సిక్స్ ప్యాక్ ఏదో చెప్తూ ఉంటారు కదా, అలా మీ బాడీ పెరుగుతూ ఉంటది హెల్తీగా. కానీ సోల్ కి ఏం కావాలి, సోల్ కి ఏంటి ఫుడ్, హరే కృష్ణ మంత్రమే ఫుడ్. ఎందుకు, దానికి ఇప్పుడు బాడీ బాడీ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉంది, కానీ సోల్ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర లేదు. సోల్ కి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర పోవాలి. సో వెళ్ళాలి అంటే హరే కృష్ణ మంత్రం ఒక్కటే ఉపాయం. సో ఎప్పుడైతే నువ్వు హరే కృష్ణ మంత్రం చెప్తూ ఉంటావో నీకు ఈ ఎర్త్ పైనటువంటి కష్టాలు ఉంటాయి కదా, వీటిని కూడా రిలీజ్ చేస్తూ ఉంటది. నీకు ఎటువంటి కష్టం రాకుండా నీకు మంచిగా ఒక మంత్లీ ఒక ఇన్కమ్ వచ్చేస్తూ ఉంటది, నువ్వు కష్టపడాలి, బయటికి పోయి కష్టపడాల్సిన అవసరం ఉండదు. నీకు ఒక ఇన్కమ్ ఏర్పాటు చేసిస్తాడు కృష్ణ. ఏర్పాటు చేసి నీది నువ్వు తిను, నీది నువ్వు హ్యాపీగా మంత్రం జపం చేసుకో, నీది నువ్వు వెళ్ళిపో, ఇట్లాంటివన్నీ ఆయనని ఏర్పాటు చేస్తుంటాడు ఆటోమేటిక్ గా. అదే చెప్తాడు భగవద్గీతలో, మీకు తర్వాత ఫ్యూచర్ లో వస్తుంది దీని గురించి. జస్ట్ యూ చాంట్, ఐ విల్ అరేంజ్ ఫర్ యూ అని చెప్తాడు కృష్ణ. సో
ఎవ్రీథింగ్ హీ విల్ అరేంజ్. నీకు తెలియదు, నీకు తెలియకుండానే అన్ని జరిగిపోతూ ఉంటాయి, తెలుసా? సో ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో నీకే ఇది లీలగా అనిపిస్తూ ఉంటది. దట్ ఈస్ వాట్ విత్ డివోటీస్ విల్ డూ లీలా. సో ఇవన్నీ లీలగా అనిపిస్తూ ఉంటాయి మీకు. కొన్ని కొన్ని ఇంకా ఆ, లోపల నుంచి కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు కూడా మీకు తెలుస్తూ ఉంటది, అరే ఆ, నేను ఎలా అనుకున్నా అలాగే జరిగిందే, నేను ఏదైతే అనుకున్నా అదే అదే కదా జరిగింది, అలా నీకు అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇది అంతా ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో సోల్ కి మదర్ ఫాదర్ ఎవరు, వాళ్ళని నువ్వు ఎప్పుడైతే వాళ్ళ గురించి థింకింగ్ చేయడం, వాళ్ళ గురించి చాంటింగ్ చేయడం ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో సోల్ గట్టిగా అవుతూ ఉంటది, స్ట్రాంగ్ అవుతూ ఉంటది. నువ్వు ఫుడ్ తినకున్నా ఏం కాదు, ఇది సోల్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సోల్ స్ట్రాంగ్ అయిందని నీకు ఎట్లా తెలుస్తుంది? నీకు ఎట్లా తెలుస్తుంది అంటే డెత్ గురించి నీకు భయం పోతుంది. ఇప్పుడు డెత్ వచ్చినా హ్యాపీ అన్నట్టుగా అయిపోతావు. ఇంకా నీకేంటి, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతావు. నీ కోసం కృష్ణ విల్ సెండ్ హిస్ మెన్, అంటే ఆయన యొక్క ఆ దూతలు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు నీకోసం. కానీ బయటి వాళ్ళకి అలా ఉండదు. యమధర్మరాజు వచ్చేస్తాడు. యమధర్మరాజు హీ విల్ డూ అన్ని అన్ని ఎవాల్యుయేషన్ జరుగుతుంది అనమాట అక్కడ. నువ్వు ఇలా చేసావు, అప్పుడు ఇలా చేసావు, నీకు ఇలా 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 ఎందుకు చేసావు అని, ఇలాంటివన్నీ ఎన్నో ఉంటాయి అక్కడ. చాలా పెద్ద స్టోరీ అది. ఇవన్నీ మనకి వేరే బుక్ ఉంటుంది, గరుడ పురాణం అని. ఆ గరుడ పురాణంలో వేటికి ఏ తప్పులకి ఏ శిక్ష, ఇవన్నీ ఉంటాయి. సో అదంతా డిఫరెంట్. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే చాంటింగ్ చేస్తావో నీకు గరుడ పురాణం తోటి అవసరం లేదు ఇంకా. ఎందుకు? ఈ చాంటింగ్ నీ క్యాజువల్ బాడీ ఉంది కదా, అంటే నువ్వు ఏవైతే మోసుకొని వచ్చావో కర్మలు, ఆ కర్మలన్నిటిని క్లీన్ చేస్తూ ఉంటది, మొత్తం తీసేస్తూ ఉంటది, నల్లిఫై చేసేస్తూ ఉంటది అనమాట. అన్నిటిని తీసేస్తూ ఉంటది, మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటది. క్లీన్ అయిపోయి అప్పుడు నీకు ఒక్కటే ఏముంటది ఇంకా, వెళ్ళిపోవడం ఒకటే ఉంటది. అప్పటి వరకు నువ్వు చాంటింగ్ చేసే అవకాశం ఇస్తూ ఉంటాడు కృష్ణ. సో నెక్స్ట్ ఏంటి, హూ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్? కృష్ణ. అన్ని కృష్ణ. కృష్ణ. అది అన్ని కారణాలకు ఆయననే కారణం. ఇప్పుడు ఆ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ, నేను ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు ఇదివరకు కూడా. ఒక దుమ్ము వచ్చి కంట్లో పడింది అంటే కూడా కారణం కృష్ణ. కృష్ణ. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఇదివరకు కూడా ఈ స్టోరీ చెప్పాను. ఆ లాంగ్ బ్యాక్ ఒక ఎమ్మెల్యే, ఇది రియల్ గా జరిగింది. ఒక ఎమ్మెల్యే కారు వాటర్ లో పడిపోయింది. సో అది పేపర్లో వచ్చింది. చాలా మంది అనుకున్నారనమాట వీళ్ళు ఎక్కడి, అసలు అందరికి అర్థం కాలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని. దే ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. ఒక 1 మంత్ అయిపోయింది, వాళ్ళకి తెలియట్లేదు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆ కార్ ఎక్కడికి పోయింది అని చాలా ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు ఒక రోజు నైట్ ఒక అతను బైక్ మీద వెళ్తూ ఉంటాడు 2 o'clock. ఇది రియల్ గా జరిగింది. 2 o'clock వెళ్తూ ఉంటే దుమ్ము వచ్చి ఆయన కంట్లో పడుతుంది. సో ఆయన కారు పోయి ఆయన, సారీ ఆయన వెహికల్ 2 వీలర్ వెళ్ళి ఆ ఏది ఇక్కడ ట్యాంక్ బండ్ దాంట్లో పడిపోయింది. ఇక్కడే మన హైదరాబాద్ లో దాంట్లో పడిపోయింది. ఆ వాటర్ లో, మూసీ నదినా ఏది అది, అందులో పడిపోతుంది. పడిపోతే నెక్స్ట్ డే ఇంకా అందులో పడిపోయినప్పుడు కొందరు చూస్తారు ఆయన పడడం. ఎందుకంటే నైట్ కూడా చాలా మంది అక్కడ తిరుగుతూ ఉంటారు కదా. సో చూస్తారు, చూసి ఆ అందరూ చెప్తారు అరే పడిపోయాడు అతను, అందులో పడిపోయాడు అది ఇది అని. అంటే ఇమ్మీడియట్ గా ఏదో క్రేన్ ఏదో వచ్చింది, ఆయనను బయటికి తీశారు. ఈ బయటికి తీసేటప్పుడు ఆ కార్ కనిపించింది, ఆ కార్ ని కూడా బయటికి తీశారు. అప్పుడు వాళ్ళు దే ఫౌండ్ ఇట్ అవుట్. ఆయన ఆయన చాలా రిచ్ పర్సన్ యాక్చువల్ గా. ఆయన మంచి ఫేమ్ ఏదో పేరు ఉంది నాకు గుర్తు రావట్లే. ఆయనని బయటికి తీసి అయితే
వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ పాప ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు. ఇది లాంగ్ బ్యాక్, అంటే 2 years అవుతుంది కావచ్చు. కానీ బికాజ్ ఐ వాజ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్, సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, చిన్న ఏంటి డస్ట్ పార్టికల్ ఆయన కంట్లో, ఆ డస్ట్ పార్టికల్ లో కూడా యూ కెన్ సీ కృష్ణ, రైట్? ఐ నాకైతే కనిపించాడు. అంటే ఆ డస్ట్ పార్టికల్ వెళ్ళి ఆయన కంట్లో పడినందువల్ల, చూడు, ఆ, ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్నారు వాళ్ళని, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏమయ్యారు. అప్పటి వరకే పేపర్లో వేస్తూ ఉన్నారు, అసలు మిస్సింగ్ అని, వీళ్ళు కనిపించట్లేదని, ఏదో సంథింగ్ అలాంటి వాళ్ళు బయటపడ్డారు. సో అది వాళ్ళ, అంటే వాళ్ళు చేసుకున్నది ఏదో సంథింగ్. కొందరు కనిపించారు పాపం, బాడీస్ కూడా దొరకవు కొందరివి, కానీ కొందరివి అలా బాడీస్ దొరుకుతాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పుణ్యకర్మ, ఏదో కొద్దో గొప్ప ఉంటుంది, ఏదో కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళు దొరికారు, అలా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అని చెప్పిన వ్యక్తి ఎవరు, ఎవరు ఇలా పొగిడారు? ఈయననే. మ్యామ్ క్వశ్చన్ రిపీట్ చేయరా? అర్జున. కాదు కాదు, ఈయననే కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, ఈయననే కారకుడు, అన్ని కారణాలకి, జరిగే వాటికి అన్నిటికీ ఈయననే కారణం అని చెప్పిన వ్యక్తి ఎవరు? కృష్ణుడు. కాదు, కృష్ణుడు ఎట్లా చెప్తాడు రా? కృష్ణుడే కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, ఆయన కృష్ణుడే. ఆ వ్యాస. వ్యాస. బ్రహ్మ, బ్రహ్మ పొగుడుతాడు. బ్రహ్మ సేస్ ఇన్ బ్రహ్మ సంహిత, పొగుడుతాడనమాట. ఈశ్వర పరమః కృష్ణ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, చెప్పు. అనాదిరాది గోవింద సర్వకారణ కారణ. ఎస్, వెరీ నైస్. ఓకే. ఈయనే సర్వ కారణాలకి నేనే కారణమని చెప్తాడనమాట బ్రహ్మ సంహితలో బ్రహ్మ. సో అది బ్రహ్మ పొగుడుతాడు. హూ ఇస్ ద వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కృష్ణాస్ ఫాదర్? ఉగ్రసేన. నంద మహారాజ్. ఏంద్రా? వసుదేవుడు. వసుదేవ. వసుదేవ. ఏంట్రా, ఎన్ని ఎన్ని ఆన్సర్స్ చెప్పారా మీరు ఇప్పుడు? చిన్న క్వశ్చన్ అది. దేవకి వాసుదేవ మాతకి. రైట్, దేవకి అండ్ వసుదేవ. నాకు ఏవేవో వేరే వేరే వినిపించాయి, ఇంకా వేరే డిఫరెంట్ నేమ్స్ వినిపించాయి, నాకు భయమేసింది బాప్రే. వ్యాసదేవుడు. నెక్స్ట్, వ్యాస మహర్షి యొక్క ఫాదర్ పేరేంటి? ఇది మనం చెప్పుకున్నాం. ఎస్, వెరీ గుడ్, పరాశర ముని. పరాశర ముని, ఆయనది కూడా చాలా, అసలు ఆయన ఉన్నప్పుడు కూడా ఆ అసలు చాలా గట్టి పీపుల్ ఉండేవాళ్ళు. ఏంటంటే యజ్ఞాలను చెడగొట్టే వాళ్ళు, ఇలా చాలా. అంటే ఇప్పుడు ఎట్లయితే కొందరు మనకి ఎగ్నెస్ట్ ఉన్నారు కదా, ఆ ఆ, సనాతన ధర్మాన్ని తీసేయాలి, లేదు వద్దు అనే కొందరు కమ్యూనిటీస్ ఉన్నాయి, అట్లాగే ఉండేది పరాశర ముని ఉన్నప్పుడు కూడా. సో అప్పుడు కూడా పరాశర ముని చాలా పోరాడాడు, ఎన్నో ఆశ్రమాలు కట్టించాడు. ఈ పిల్లలకి ఈ వేదాలు నేర్పించడానికి ఆయన చేసే కృష్ణ, ఆయన చేసేవాడు, ఆయన చేశాడు చాలా. ఓకే. సో పరాశర ముని వైఫ్ పేరేంటి? సత్యవతి. వెరీ గుడ్, సత్యవతి. సత్యవతి. సత్యవతి రైట్. ఇంకొక ఫస్ట్ ఫస్ట్ ఏమో ఈ వ్యాసుని కంటుంది పరాశర మునితోటి, తర్వాత మళ్ళీ పాండురాజు వీళ్ళని కంటుంది తర్వాత. అది వేరే స్టోరీ కదా మీకు, తర్వాత మీకు తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అందులోకి వెళ్తే మనం బయటికి రాం. ఓకే, నెక్స్ట్, వై లార్డ్ కృష్ణ ఆల్వేస్ సేస్ ద సన్ ఆఫ్ కృత? ఎందుకు అర్జున్ని ఎప్పుడు, ఎందుకంటే కుంటి రియల్ నేమ్ కృత కాబట్టి.
రైట్ రైట్ వృత. అయితే ఆమె హూ ఇస్ షీ యాక్చువల్లీ, ఎట్లా రిలేట్ అయింది? ఆ, కృష్ణుని యొక్క తండ్రి అంటిలో వసుదేవుని అత్త చెల్లెలు, అత్త అత్త అత్త. వెరీ గుడ్, రైట్ నేను రైట్. ఓకే ఓకే. హౌ మెనీ మెటీరియలిస్టిక్ లోకాస్ ఆర్ దేర్? 12 12 కాదనుకుంటా, 14 14. కృష్ణారాధ్య చెప్తుంది చూడు, 14 ఉన్నాయి. అదే కదా, కృష్ణుని నోరు తెరువు అని అంటే తెరిస్తే ఎన్ని కనిపించాయి? 14 లోకాలు కనిపించాయని చెప్పలేదు కృష్ణుని నోట్లో. కృష్ణుని నోట్లో 14 లోకాలు కనిపించాయంట యశోదమ్మకి. మట్టి తింటూ ఉంటాడు కదా, బలరాముడు వచ్చి చెప్తాడు, అగో తమ్ముడు మట్టి తింటున్నాడు అని. అప్పుడు యశోదమ్మ పరిగెత్తి వెళ్తుంది, చూస్తుంది, నోరు తెరువు అంటే నోరు తెరుస్తాడు. నోరు తెరిస్తే 14 లోకాలు కనిపిస్తాయి అందులో. ఆశ్చర్యపోతుంది యశోదమ్మ, ఏంట్రా అని. సో అంతా ఆయనలోనే ఉందన్నమాట. మొత్తం అన్ని లోకాలన్నీ ఆయనలో ఉన్నాయి. అది ఆయనలో ఉన్నప్పుడు ఆయన ఇందులో ఎట్లా ఉన్నాడు అనేదే ఆశ్చర్యం. అదే ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. అదే నెక్స్ట్, ఈ 14 లోకాలలో మనమున్న భూమి ఎక్కడుంది? ఫోర్త్ కాదు. ఎస్, అవును, మధ్యలో ఉంది. 14 లోకాస్ లో మనది మధ్యలో ఉంది. అందుకే కదా, మధ్యలో ఉంది కాబట్టే మనము కొంచెం సేపు ఏడుస్తాము, కొంచెంసేపు నవ్వుతాము. బాధ అనిపిస్తూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి బాధపడతాము, ఒక్కొక్కసారి సంతోషపడతాము. సో మిడిల్లో ఉన్నాం కాబట్టి. మనం పైకి వెళ్తూ ఉన్నాం అనుకో, పైకి ఎలా వెళ్తాము చెప్పండి ఎవరైనా? తింటారా పుణ్యం చేస్తే. పుణ్యం చేయాలి. పుణ్యం అంటే ఎలా వస్తుంది పుణ్యము? ఇప్పుడు చూడండి, ఆ దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు కొందరు. పుణ్యం మూట కట్టుకుంటారు. పాపం ఎలా వస్తుంది? ఇంకొకళ్ళు దోచుకుంటే పాపం వస్తుంది. వాడికి కాకపోయినా నాది అని చెప్పి, అది జంతువు లక్షణం. జంతువు చూడండి, కుక్క ఏం చేస్తుంది? ఎప్పుడు నాది 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 అనే ఉంటది దానికి. కుక్కకి ప్రతిదీ నాదే అనుకుంటది అది. జంతువు అన్ని అంతే అనుకుంటాయి. సో ఆ జంతు లక్షణం. సో అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, యూ విల్ గో టు భూమి, ఎర్త్ కంటే కింది లోకాలకి వెళ్తూ ఉంటావు. అంతేకాకుండా నువ్వు ఈ భూమి పైన ఉన్న జంతు జాలంలో కూడా పడిపోతావు. లైక్ కుక్క, పిల్లి, అట్లా వేరే జంతువులాగా పుడతావు. ఎప్పుడైతే నువ్వు పుణ్యం చేస్తావు అంటే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. నేను చెప్పేది కూడా క్లియర్ గా నేను టోటల్ గా చెప్పట్లేదు. అది ఒక లెక్క ఉంటుంది, ఒక మ్యాథమెటిక్స్. అదంతా టోటల్ మ్యాథమెటిక్స్. అంటే ఎలా అంటే వీడు చేసిన కర్మను బట్టి అన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాడు నాది అనేది దేన్ని అంటున్నాడు, అలా అన్ని చాలా ఉంటాయి మ్యాథమెటిక్స్. దాన్ని బట్టి వాడికి జంతువా లేకపోతే కింది లోకాలైతే ఇంకా దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి కొంచెం సగం దుఃఖం సగం సంతోషం ఉన్నావు. పైకి వెళ్తూ ఉంటే నీకు సుఖాలు ఎక్కువ ఉంటాయి, హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసిన కర్మ అట్లాంటిది కాబట్టి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. స్వర్గము, అట్లా ఇంకా చాలా ఉన్నాయి. తలాతలము అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. రసాతలము. నెక్స్ట్, ఓకే, లోకాస్ గురించి అయిపోయింది. నెక్స్ట్, ఫస్ట్ ఈ భగవద్గీతని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణ? సూర్యదేవుడికి. వాట్ ఈస్ హిస్ నేమ్?
సూర్య భగవాన్ వివస్వానుడు ఆయన పేరు. వివస్వానుడికి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ భగవద్గీత. తర్వాత ఆయన వివస్వానుడు ఆయన కొడుకుకి, తర్వాత అలా ఒక పరంపర. ఇది మధ్యలో మనకి భగవద్గీతలో నెక్స్ట్ లో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రభుపాద. మనం అప్పుడు ఇంకా మంచిగా చెప్పుకుందాము. అదొక పరంపర కొన్ని రోజులు, కొన్ని యుగాలు నడిచిన తర్వాత బ్రేక్ అయిపోయింది అక్కడ వరకు. ఎవరు దాన్ని అంటే క్యారీ ఆన్ చేయలేదు, స్టాప్ అయిపోయింది. అప్పుడు నెక్స్ట్ తర్వాత ఏమైంది? స్టాప్ అయిపోయినాక మళ్ళీ ఎలా భగవద్గీత ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకపోతే ఏమైంది మళ్ళీ? Krishna came in Dwapara Yuga and he explained to Arjuna. అరే ఈ కలియుగంలో మూడులు ఉంటారు, ఫూల్స్ ఉంటారు, వీళ్ళందరికి భగవద్గీత తెలియకపోతే ఎలా అనేసి అప్పుడు కృష్ణ వచ్చి he explained భగవద్గీత టు అర్జున. అది అలా వచ్చింది నీకు. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక్కరితోటి మనం చెప్పించుకుందాం. ఎవరైనా ఒక్కరు చెప్పండి. ఓకే, ఇవాళ ఆహ్లాద్, రేపు మిగతా వాళ్ళు ఇవాళ ఆహ్లాద్ తోటి చెప్పించేసుకుందాం. చెప్పేసి ఆహ్లాద్. రాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేదాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ కార్పణ్యదోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. శ్రీ భగవానువాచ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసు న గతాసుంశ్చ నానుశోచంతి పండితాః నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణా సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షుస్వ భారత. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యः శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వాసాంసి చిన్నాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. నయనం ఛందంతి శస్త్రాణి నయనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే న త్వం శోచితుమర్హసి. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. ఓకే, సో టైం అయిపోయింది. అందరు వాంఛాకల్ప చెప్పేసేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికి. సో టుమారో ఆల్సో
Tomorrow also we have test, and please